వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్ల పైలాన్ ప్రారంభం. ఎమ్మెల్సీ సురభి వాణితో కలిసి ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్. కుక్కట్పల్లి మలేషియన్ టౌన్షిప్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం. కిడ్నీ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సీఈఓ శ్రీరామ్ అయ్యర్. మేరు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మేరు కులస్తులు. ఎస్బీఐ ఏటీఎం లో దొంగల బీభత్సం. ఏటీఎం మిషన్ పగలగొట్టి సుమారు 20 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఏళ్ల పైలాన్ ను ఎమ్మెల్సీ సురభి వాణితో కలిసి వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబోయిన రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురభి వాణిదేవి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల కేవలం విద్యార్థులు అధ్యాపకులకే కాకుండా ఎంతో మందికి ఉత్తేజాన్ని ప్రేరణను ఇస్తుందని కొనియాడారు. పర్యాటకులకు సైతం ఉస్మానియా ఔన్నత్యం తెలిపేలా పైలాన్ ను జాతీయ జెండా ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఓయూలో చదివి భారత ప్రధానిగా పనిచేసిన భారతరత్న పివి నరసింహారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబోయిన రవీందర్ రాజేందర్ నాగుల మాట్లాడుతూ ఎంతో మంది ఇంజనీర్లు ఉన్న ఇలాంటి డిజైన్ ను తయారు చేసి భవిష్యత్తు తరాలకు అందించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో కళా నైపుణ్యాలు ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్టీ ఆచార్య బి రెడ్జనాయక్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నా పేరు రాజేందర్ నాగుల. నేను ఫైన్ ఆర్ట్స్లో జేఎన్టీయూలో 89 బ్యాచ్లో ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఆర్ట్ ఫీల్డ్లో పెయింటింగ్స్ కానీ ఆర్ట్ దాంట్లో చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్టు దట్టు ఓయిది నాకు అవకాశం రావడానికి వీసీ గారు, రవీందర్ రెడ్డి సార్ గారు, ప్లస్ లక్ష్మీనారాయణ సార్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్, రిజిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు దీనికి. లైక్ దాంతోపాటు నేను కూడా ఒక 3 months 4 months మ్యాక్సిమంగా లాట్ ఆఫ్ డిజైన్స్ ఇస్తే దాంట్లోకి వెళ్ళి బ్రెయిన్ చైల్డ్ తయారైన తర్వాత 4 months తర్వాత ఒక కాన్సెప్ట్కి రెడీ అయ్యాము యాక్చువల్గా. సో ఆ కాన్సెప్ట్ను గత 1 year నుంచి దీన్ని కన్స్ట్రక్షన్లో ప్రతిరోజు రావడము, ఎగ్జిక్యూట్ చేయడము, ఒక ఓయిలో మా ఇంత చరిత్ర కలిగిన ఓయిది 100 years జరగడం అనేది, దానికి నాతో డిజైన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి సహకరించిన అందరి మిత్రులకు, లైక్ ఓయూ వాళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదములు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి డయాలసిస్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ కుక్కట్పల్లి మలేషియన్ టౌన్షిప్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో లైఫ్ స్టైల్ సీఈఓ శ్రీరామ్ అయ్యర్, అపోలో హెల్త్ క్లినిక్స్ ప్రతినిధి వైద్యులు సుధాకర్ రావు హాజరై గృహ సముదాయం వాసులకు అవగాహన కల్పించారు. కిడ్నీ విషయంలో అప్రమత్తంగా ఉండి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. శరీరానికి కావాల్సిన తాగునీరును అవసరమైన పాలల్లో నిత్యం తీసుకోవాల్సిందిగా సూచించారు. తరచుగా కిడ్నీ పరీక్షలు చేసుకుంటూ ఉండడం మంచిదన్నారు. కిడ్నీ 80% వరకు పాడయ్యే స్థితికి వచ్చేంత వరకు ఎలాంటి సూచనలు ఉండవని, ఒక్కసారిగా ఆరోగ్యం చెడిపోవడం, కాళ్ళు వాపులు వంటివి రావడంతో లక్షణాలు బయటపడతాయన్నారు.
నమస్కారం. కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అంటే అందరికీ కిడ్నీ ఆరోగ్యం అనే థీమ్ తోటి ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డేని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించే నిమిత్తము ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. సో మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే శాస్త్రీయ నివేదిక ప్రకారం దరిదాపుగా ప్రతి మిలియన్ పాపులేషన్లో 800 మంది CKDతో బాధపడుతున్నారు. వారిలో 240 మంది ESRD అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడుతున్నారు అన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మొదటిది రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్, రెండవది డయాబెటీస్. ఈ రెండు కారణాల వల్ల చాలామంది కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు అనమాట. సో వీరందరికీ అవగాహన కల్పించే నిమిత్తము ఈ వరల్డ్ కిడ్నీ డే. ఐఎమ్ ఎన్ నెఫ్రాలజిస్ట్. సో ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటుంది సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్. సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ అంటే చాలాసార్లు మనకు తెలియకుండానే అనవసరమైన మందులు తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల మన బాడీలోని అవయవాలు చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ కిడ్నీస్. మనం చూసే కిడ్నీ వ్యాధుల్లో ఆల్మోస్ట్ 10 to 15% అన్నెసరీ మెడికేషన్స్ వల్ల, అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు పాడైపోయి డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఒక 4 సూత్రాలు ఉంటాయండి. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఈటింగ్ అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఈ 4 పాటిస్తే మనకు ఆరోగ్యం కానీ కిడ్నీలు కానీ చాలా బాగుంటాయి. సో మనం ఈరోజు స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ గురించి. అంటే అన్నెసరీ మందులు తీసుకోకూడదు అండ్ మీరు ఏదైనా మందులు వాడుతున్నప్పుడు దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగి తీసుకోవడం. మేరుకులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హైదరాబాద్ పాత బస్తీలోని దారుషోపా వద్ద తెలంగాణ మేరు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పంచామృత అభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేరు సంఘం రాష్ట్ర నాయకుడు కె వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మేరు కులస్తుల చిరకాల ఆకాంక్ష నేడు నెరవేరిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా చెల్లం రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మేరు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో మేరు కులస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొవ్వూరు భాస్కర్రావు, అడాహా కమిటీ కన్వీనర్ అడప వెంకటేశ్వరరావు, మేరు సంఘం రాష్ట్ర నాయకుడు కె వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు ప్రతిభ, ఎస్బి సంగేవార్, మడిశెట్టి లక్ష్మీనారాయణ, మేరు కులస్తులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు మేరు కమ్యూనిటీకి, మేరు కాస్ట్కి మేరు కార్పొరేషన్ ఇచ్చినందుకు వారికి చాలా కృతజ్ఞతలు చెప్పాం. అదే మా ప్రేమ చూపించుకునేందుకు ఈ అమృతాభిషేకంతో అందరికి కూడా సంతోషపెట్టాం. మరి 126 కులాల్లో 16 కులాలకు ఇచ్చారు కార్పొరేషన్లు. ఆ 16 కులాల్లో మా కులం పెట్టినందుకు మన పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కార్పొరేషన్ పెట్టడంతో అయిపోదు, మనం వెంటనే ప్రతి మండలానికి ఒక సొసైటీ వేసుకోవాలి. ఆ సొసైటీలన్నీ కూడా యాక్టివ్ చేయాలి. గవర్నమెంట్కు చేదోడు వాదోడుగా ఉండి వారికి ఏ ఫండ్స్ ఇచ్చినా కూడా, రేపు మన కుట్టు పరిశ్రమ పూర్తి కుంటుపడిపోయింది, ఎక్కడా పని లేదు, కూలీ నాలి పని చేసుకుంటున్నారు మన వాళ్ళంతా. ఇదంతా కూడా గవర్నమెంట్కి చెప్పడంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి మన కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మేరు కులస్తులకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మేరు కులస్తులకు కార్పొరేషన్ను ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయము. మరి మేరు సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రివర్గ మొత్తం కూడా మేము రాష్ట్ర మేరు సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మా రాష్ట్రంలోని మేరు కులస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల త్వరలోనే మరి ఒక సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మిగతా మంత్రులు పిలిచి ఒక సన్మాన కార్యక్రమం, ఒక సన్మాన సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర మేరు సంఘం పూనుకుందని విశేషంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నాము, మాకు ఒక ఫెడరేషన్ కావాలి, మాకు కార్పొరేషన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము. నల్గొండ జిల్లా దిండి మండలం దాసరి నెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గంగిడి వెంకటరెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం, వ్రతం, రథోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలు సుఖశాంతులతో మెలగాలని, మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగిడి కొండలరెడ్డి, గంగిడి నరేందర్ రెడ్డి, పల్లా ప్రభాకర్ రెడ్డి, రామచంద్ర, నరసింహారావు, రామరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి అతివేగంగా వస్తున్న హోండా సిటీ కార్ ఎక్సెల్ మోటార్ సైకిల్ ను వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎక్సెల్ బైక్ పై ప్రయాణిస్తున్న హరిజనాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్య అంజమ్మకు తీవ్రంగా గాయాలయ్యాయి. తంగెళ్ల లక్ష్మయ్య భార్య అంజమ్మ అన్నబోయినపల్లి గ్రామానికి ఓ ఫంక్షన్ కి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంజమ్మను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. అతను భయంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కూడా
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి 3 గంటల సమయంలో చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దొంగల మూకలు గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలకు స్ప్రే చేశారన్నారు. ఏటీఎం మిషన్లను పగలగొట్టి సుమారు 20 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఏటీఎం ప్రాంతంలోకి ప్రవేశించిన దొంగలు మిషన్ పార్ట్స్ ను పగలగొట్టి పడేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. अरे बंडी मार्क्स है टायर मार्क्स है बाहर में पोते गड़ में कोई नहीं సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్ర స్వామి గుట్ట వద్ద 74 కోట్ల రూపాయలతో 2160 ఇండ్ల పునఃప్రారంభ పనులకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్, రెవెన్యూ అలానే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పాలకవీడు మండలం బెట్టె తండాలో గిరిజన రైతులకు ఉపయోగపడే 33 కోట్ల రూపాయలతో 2000 ఎకరాల కొత్త ఆయకట్టకు నీళ్లు అందించే నూతన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిలో నిత్యము అభివృద్ధి కోసమే తహతలాడే మనందరి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న శాసనసభలో మా అందరికీ పెద్ద దిక్కు, వారి కళ్ళ సైకిల్లోనే శాసనసభలో మేమందరం నడుచుకుంటాం. వారు కూడా చాలా అనుభవజ్ఞులు, కానీ చట్టరీత్యా ఎక్కువ తక్కువ మాలాగా మాట్లాడలేరు. కానీ మా అందరికంటే గట్టిగా మాట్లాడే మా పెద్దన్న గౌరవనీయులు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, వివిధ హోదాల్లో ఉన్న వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములకు, మనందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు, మరి ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముందున్న మా మిత్రులందరికీ, మా అమ్మలకు, అక్కలకు అందరికీ, మా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం. లేట్ అయినట్టున్న సఫర్లు కొడతలేరు ఎవరు. ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ పాలన. కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, జగదీష్ రెడ్డి వచ్చిండు, ఇంకో మంత్రి వచ్చిండు. ప్రతి మంత్రి శివరెడ్డి గారు వచ్చి ప్రకటన చేసి ఉత్తమ్ కుమార్ కాన్స్టిట్యూన్సీ పనులు కానియదు. ఆ 2000 ఇండ్లు అందుకోసమే ఆపిండ్రు. అందుకోసమే పట్టుబట్టి పూర్తి చేసి నిరుపేదలకి అతి తొందరగా అలాట్ చేయబోతున్నాము. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, గత 100 రోజుల్లో ఈ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఉచితంగా ఇప్పుడు చేస్తున్న విషయం మీరు అందరూ గమనించారు. ఎవరికైనా అనారోగ్య పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ పోయినా 10 లక్షల రూపాయల వరకు మీకు వైద్య ఖర్చు ఉచితంగా ఉంటుంది. అటువంటి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. మీకు గ్యాస్ సిలిండర్ ధర భారమవుతున్నదో గ్యాస్ సిలిండర్ మీకు 500 రూపాయలకే ఇప్పటి నుంచి ఇవ్వబడును. చప్పటి కొట్టలేదు, ఆపేసేవాడు. అదేవిధంగా హైదరాబాద్ రామాంతపూర్లో ఎస్బీఐ శాఖ మేనేజర్ సైదులు చేసిన అక్రమాలు సూర్యాపేటలో వెలుగు చూశాయి. పట్టణ సీఐ రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేటకు చెందిన శామ్ 15 లక్షల రుణం తీసుకొని కట్టడం లేదని ఎస్బీఐ బ్యాంక్ నుండి శామ్ కు నోటీసులు అందాయి. అప్పుకు సంబంధించిన కిస్తీలు సక్రమంగా కడుతున్న శామ్ ఎంక్వైరీ చేయగా అనుమానం వచ్చిన బాధితుడు శామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనపై ఆరా తీయగా సూర్యాపేట ఎస్బీఐ మేనేజర్ గా పనిచేసిన సైదులు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఐ తెలియజేశారు. గత 2 రోజుల కిందట శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి, అంటే ఆయన కూడా పోలీస్ పర్సనలే, ఆయన అప్పుడు ఎస్బీఐ మన సూర్యాపేట బ్రాంచ్లో అకౌంట్ ఉంది. ఆయన గత 2 సంవత్సరాల కిందట ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాడు, ఒక 8 lakhs. దానికి సంబంధించి రెగ్యులర్గా ఈఎంఐ కట్ అవుతూ ఉంది. ఈ మధ్యలో ఈఎంఐ అనేది డబుల్ మొత్తంలో కట్ అవుతుంది అని చెప్పి బ్యాంకుకు పోయి ఆరాధిస్తే ఒక రిక్వెస్ట్ ఇచ్చారు, వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పారు. బట్ సెకండ్ మంత్ కూడా అదేవిధంగా ఈఎంఐ డబుల్ కట్ అయ్యేసరికి ఆయన పోయి ఆరాధిస్తే ఈయన ఎప్పుడైతే మొదటి లోన్ తీసుకున్నప్పటి పత్రాలను అట్లే పెట్టేసి ఈయన ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఈయన సిగ్నేచర్ ఫోర్జరీ చేసి 15 లక్షలు ఇంకొక లోన్ శాంక్షన్ అయినట్టు ఆయన పేరు ఉంది. ఆ విషయం ఈయన తిరగడంతో ఖమ్ముదిని ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాను మోసపోయినాన్ని గ్రహించి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాము. ఆయనతో పాటు ఇంకొంతమంది వ్యక్తులు కూడా మోసపోయారని చెప్పినాడు. దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళకి ఒక లెటర్ పెట్టినాము. దీనికి సంబంధించి వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతమందికి ఈ చీటింగ్ జరిగింది అనేది మనకు వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతానికి అయితే మన ఇది మొదటి ఫిర్యాదు. మనం బ్యాంక్ వాళ్ళకి అదే రిక్వెస్ట్ ఇచ్చాము, ఆడిట్ రిపోర్టు ఇవ్వండి. ఈ షేక్ సైదులు అయితే ప్రీవియస్ మేనేజర్ ఉన్నాడు, ఆయన మీదనే మొత్తం అలిగేషన్స్. సో ఆయన ఇట్లాంటి ఎన్ని అకౌంట్ డీల్ చేసినాడు, ఎంతమందికి చీటింగ్ జరిగింది, ఎంత అమౌంట్ చీటింగ్ జరిగింది అనేది మేము వాళ్ళకు రిక్వెస్ట్ ఇచ్చాము. అది వస్తే మనకు ఎంత చీటింగ్ జరిగిందో క్లారిటీ వస్తుంది. దానిపైన తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాం. అంటే ఇప్పుడు అతను అక్కడ మీకు ఆరోపణలు వచ్చినాయి. అంటే ఈ మధ్యలో పేపర్లో కూడా రావడం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈయన పనిచేసిన బ్యాంకులో కూడా ఇట్లాంటి మోసం జరిగింది. ఒక 2.8 CR మోసం జరిగిందని అక్కడ కంప్లైంట్ లాడ్జ్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ పోలీసులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్ల పైలాన్ ప్రారంభం. ఎమ్మెల్సీ సురభివాణితో కలిసి ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్. కుక్కడపల్లి మలేషియన్ టౌన్షిప్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం. కిడ్నీ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సీఈఓ శ్రీరామ్ అయ్యర్. మేరు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మేరు కులస్తులు. ఎస్బీఐ ఏటీఎంలో దొంగల బీభత్సం. ఏటీఎం మిషన్ పగలగొట్టి సుమారు 20 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.